సో మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 16వ అధ్యాయం 4వ శ్లోకం నుంచి చర్చించుకోబోతున్నాం. దంభోదర్భో భీమానశ్చ దంభోదర్భోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. సో ఈ శ్లోకానికన్నా ముందు మనము దివ్య గుణాల గురించి చర్చించుకున్నాం. మొదటి 3 శ్లోకాలలో ఈ అధ్యాయంలో భగవంతుడు దివ్య గుణాల గురించి చక్కగా వివరించాడు. అభహింసాత్వ సంశుద్ధి 26 గొప్ప గుణాల గురించి మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఆసురీ భావం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క గుణగణాల గురించి చెప్తున్నారు. ఏదైనా ఒక వస్తువుని మనం ఎలా అర్థం చేసుకుంటాము అంటే దాని గుణాన్ని బట్టి ఆ వస్తువు యొక్క ధర్మాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఒక రసాయనికమైనటువంటి ఒక రసాయనం ఉందనుకోండి, ఆ రసాయనాన్ని ప్రయోగశాలలో దాని గుణాలను పరీక్షిస్తారు. దాని రంగు ఏమిటి, దాని ఆకారం ఏమిటి, దాని రుచి ఏమిటి, అది ఏ రకమైన రసాయనంతో ఎలా పరివర్తన చెందుతుంది అనే దాన్ని పరీక్షిస్తారు. ప్రతి రసాయనానికి ఈ గుణాలన్నింటినీ కూడా, ఈ లక్షణాలన్నింటినీ కూడాను పరిగణలోకి తీసుకుంటారు. దాని యొక్క శుద్ధతని దాని యొక్క గుణాన్ని బట్టి నిర్ధారిస్తారు. గుణాన్ని ఇంకో పదం ఏమిటంటే ధర్మము అని కూడా అంటారు. ఒక వస్తువుకి సహజ సిద్ధంగా ఉండే గుణాన్ని దాని ధర్మము అని కూడా అంటారు. ఉదాహరణకి చక్కెరకు ఉండే గుణం ఏమిటంటే తీపితనము. తీపి చక్కెర యొక్క ధర్మం. అని ఉప్పుకి ఉండేటువంటి గుణం ఏమిటి? ఉప్పుతనము. అది దాని ధర్మము. అదేవిధంగా పాము ఉందనుకోండి, పాము యొక్క గుణం ఏమిటి అంటే ఎదుటి వాళ్ళు ఎలాంటి అపరాధము చేయకుండా కూడా, దానికి ఏ ఇబ్బంది కలిగించకుండా కూడా పాము కాటేస్తుంది. ఏ జంతువునైతే అది కాటేస్తుందో అది మరణిస్తుంది. అది పాము యొక్క లక్షణము. ఎదుటి జంతువులు ఏ తప్పు చేయకుండా, అది దాన్ని దాడి చేయకుండా సరే పాము ఏం చేస్తుంది అంటే వెళ్ళిపోయేదాన్ని కాటేస్తుంది. అది అలా పాము వెళ్తుంది, దాని పక్క నుంచి ఒక జంతువు వెళ్తుంది అనుకోండి, ఠాక్కని కాటేస్తుంది పాము. అనవసరంగా ఏ కారణము లేకుండా కాటేస్తుంది. అది దాని గుణం. చాణక్యపంతుడు ఒకానొక సందర్భంలో చెప్తాడు. చాణక్యపంతుడు సర్పక్రూర కలక్రూర సర్పాత్ క్రూరథారత కళ అంటే దాని అర్థం ఏంటి అంటే 2 రకాల క్రూర జంతువుని మనం చూడవచ్చు. మన పరిసరాల్లో 2 రకాల క్రూర జంతువులు ఉన్నాయి. అవేమిటి? ఒకటేమో పాము, రెండవదేమో ఈర్ష్య కలిగినటువంటి మనిషి. ఈర్ష్య కలిగినటువంటి మనిషి, పాము 2 కూడా విషపూరితమైనటువంటి జంతువులే అని చాణక్యపంతుడు చెబుతున్నాడు. కానీ ఈ 2 విషపూరితమైన జంతువులలో మనిషి అత్యంత ప్రమాదకరమైనటువంటి పాము. అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. పాము కన్నా కూడాను ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే పాముని మంత్రతంత్రాల ద్వారా, కొన్ని రకాల ఔషధుల ద్వారా దాన్ని అణగదొక్కవచ్చు. దాని ఈర్ష్యని అణిగి ఉంచవచ్చు మంత్రాల ద్వారా. పాములు పట్టే వాళ్ళు ఉంటారు, స్నేక్ చామర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు కొన్ని రకాల మంత్రాలు చదవడము, లేకపోతే దాన్ని ఏమిటంటారు, దాన్ని చామర్ అంటారు కదా, దాన్ని ఊదుతారు. దాన్ని ఊదడం ద్వారా ఒక రకమైనటువంటి ఆ ఊదడంలో కూడా ఒక రకమైనటువంటి ఆకు రసాన్ని దాంట్లో కలిపేస్తుంటారు వాళ్ళు. దాంతోని పాముని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు.
కానీ కలకేన నివర్యతే. పాము లాంటి విషయాన్ని కలిగిన మనిషి ఏ పరిస్థితిలో కూడాను ఎవరి అదుపులోకి రాడు. ఈశ్వ ఆదేశాలు అనేటువంటివి చాలా ప్రామాణికంగా ఉంటాయి. ఇవి గుణాలు. ఈ గుణాలను బట్టి మనము ఎవరు సురులు ఎవరు అసురులు అని మనం తెలుసుకోవచ్చు. వాళ్ళ గుణాలు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. తర్వాతి శ్లోకంలో కూడా మనము ఏం నేర్చుకోబోతామంటే దైవీ సంపద విమోక్షస్య. ఎవరికైతే దివ్యమైన గుణాలు ఉంటాయో వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి అర్హులైన వ్యక్తులుగా పరిగణించబడతారు. విమోక్షస్య దైవీ సంపద్ విమోక్షస్య నిబంధయ ఆసురి మత. ఎవరికైతే అసుర గుణాలు ఉంటాయో దంభోదర్ప అభిమానశ్చ పారుష్యం అజ్ఞానం సంపదాసురి, ఈ రకమైన ఆసురీ భావాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు భౌతిక బంధనాల్లో అలా చిక్కుకొని ఉంటారు. నిజానికి ఈ భౌతిక ప్రపంచంలో బందీలు అవడానికి కానీ భౌతిక ప్రపంచంలో ముక్తులు కావడానికి కానీ కారణభూతులు ఎవరు అంటే మనమే స్వయంగా మన స్థితికి కారకులము. దానికన్నా ఇంకో కారణం ఏం లేదు. మనం అయితే దైవీ గుణాలనైనా అభివృద్ధి చేసుకోవాలి, లేకపోతే అసుర గుణాలనైనా అభివృద్ధి చేసుకోవాలి. సుర గుణాలు లేక అసుర గుణాలు. అసుర గుణాలు మనలో భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించడంతోనే అవన్నీ కూడా మనలో ఉన్నాయి. ఉదాహరణకి డాంబికాలు. ప్రతి వాళ్ళకి గర్వం అనేటువంటిది ఉంటుంది. కుక్క కూడా తన స్థితిని చూసుకొని గర్వపడుతుంది. నేను కుక్కని ఈ విధంగా అది అరచేస్తుంది. అది ఎదుటిగా కనబడ్డ వాళ్ళ మీదకి మురిగేస్తుంటుంది. దాని స్థితికి అది గర్వపడుతుంటుంది. నక్కకి దాన్ని చూస్తే గర్వం, పులికి తన స్థితిని చూస్తే గర్వం. సో ఆ డంబము, గర్వము అనేటువంటిది ఈవెన్ జంతువులలో, కుక్క లాంటి జంతువులలో కూడా ఉంది. దానికన్నా కూడా హీనమైన జంతువులలో కూడా ఆ గర్వాన్ని మనం చూస్తాం. పిల్లిని చూడండి, పిల్లిలో కూడా దాని గర్వం ఉంది. కానీ సురగణాలు, దివ్యమైనటువంటి గుణాలు, నేను ఎంత అల్పుణ్ణి, ఈ సృష్టి మొత్తంలో ఇన్ని కోటాను కోట్ల జీవాత్మలు ఉన్నాయి, దాంట్లో నా స్థితి ఏమిటి, నేను చేస్తున్న కార్యక్రమాలు ఏమిటి, ఎలాగా నేను ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైపోయినాను, ఎంత అల్పమైన వ్యక్తిని. తునాదపి సునీచేన, గట్టిపోచ కన్నా కూడాను అల్పమైనటువంటి స్థితిలో ఉన్నాను నేను. ఇలాంటి ఆలోచనని కలిగి ఉండడము, అలాంటి భావన, ఆ స్థితిలో, ఆ మానసిక స్థితిలో ఉండడము భక్తుల యొక్క లక్షణం. అది చైతన్య మహాప్రభు మనకు బోధించారు. కానీ గర్వము అంటే ఏమిటి? నేను ఎందుకు గర్వపడాలి? ఈ గర్వానికి కారణం ఏమిటి? దానికి మూల కారణం ఏమిటి అంటే అజ్ఞానము. కేవలం అజ్ఞానం మూలంగానే వ్యక్తులు విపరీతమైన గర్వాన్ని ప్రదర్శిస్తుంటారు. అనవసరంగా వ్యక్తులు గర్వాన్ని ప్రదర్శించడం దేన్ని చూస్తుంది అంటే వాళ్ళ అజ్ఞానాన్ని సూచిస్తుంది. చైతన్య చరితామృత గ్రంథం యొక్క గ్రంథాన్ని మనకు అందించిన వారు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి గారు. చైతన్య చరితామృతాన్ని మనకు అందించిన కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి గారు ఏమని అంటారు అంటే, తనని తాని ఐఎమ్ లోవర్ దెన్ వామ్ ఇన్ ద స్టూల్, నేను అశుద్ధంలోని పురుగు కన్నా హీనమైనటువంటి వాడిని, అలాంటి జీవితం నాది అని చెప్తుంటారు. ఎందుకని? నిజానికి ఆయన చాలా గొప్ప భక్తుడు, చైతన్య చరితామృతాన్ని మనకు అందించినటువంటి గొప్ప భక్తుడు. కానీ అతని స్థితి, ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే హంబుల్ స్టేజ్.
ఉన్నారు అంటే తనను తాను మలంలోని పురుగు కన్నా హీనమైన స్థితిలో నేనున్నాను అని చెప్తుంటారు. పురుషేర కితాహైతే మునిషే లాగిత లాగిస్తా जगाई मदाई हईते मुनि मुनि से पापिष्ट आडम आडंबित्वम ఆడంబిత్వం ఎనిమిదో అధ్యాయం లేదు తొమ్మిదో అధ్యాయం అనుకుంటా. నేనెందుకు గర్వపడాలి? నాలో ఏముందని నేను గర్వపడాలి? నేను కేవలము శ్రీకృష్ణుడి యొక్క ఒక తుచ్చమైన సేవకుణ్ణి. నా బాధ్యతను నన్ను నిర్వర్తించనివ్వండి. అనేటువంటి ఆలోచనతో ఎవరైనా కృష్ణ భక్తిలో నిమగ్నమైపోయి నేను కృష్ణ భక్తుని అని గర్వపడ్డారనుకోండి, అది మంచిది. ఆ రకమైన గర్వము అది చాలా ఉత్తమమైనటువంటి గర్వము, గ్లోరియస్, దివ్యమైనటువంటి గర్వము. నేను కృష్ణుడి యొక్క సేవకుని, అది చాలా ఉత్తమమైనటువంటి స్థితి. ఎందుకనంటే గర్వంగా ఉండడము అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఒక గుణము, లక్షణము. ఎప్పుడైతే వ్యక్తులు తను పిల్లినో లేకపోతే కుక్కనో లేకపోతే పులినో లేకపోతే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న మనిషినో అని అనుకుంటారో, అవన్నీ కూడా భౌతిక బంధనాలకి ముడిపడి ఉంటాయి. అసురమైనటువంటి ఆలోచనలు, ఆసురీ భావం. దైవీ సంపత్ విమోక్షస్య. దైవీ అంటే ఉన్నతమైనటువంటి దైవగుణం ఏమిటి అంటే దైవీ సంపత్. దైవీ సంపత్ భగవంతుని యొక్క సేవలో ఉండి నువ్వు గర్వపడ్డావు అనుకోండి, అది చాలా ఉన్నతమైంది. అత్యంత నిగూఢమైనటువంటి అత్యంత దగ్గరి సేవకుడివి అనుకోండి భగవంతుడికి. కృష్ణుడి యొక్క ఆంతరిక సేవకుడు అనుకోండి, అదే రకమైనటువంటి గర్వం ఏదైతే ఉందో, నేను కృష్ణుడి యొక్క సేవకుని అనే గర్వంగా ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో అది మన ముక్తికి కారణభూతం అవుతుంది. అలా కాకుండా నేను పెద్ద ఒక భౌతిక ప్రపంచంలో నేను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, గొప్ప వర్తకుని, వాణిజ్యవేత్తని, లేకపోతే గొప్ప మినిస్టర్ని, లేకపోతే ఇంకా ఏదైనా కుక్క అయినా సరే, నేను కుక్కని నేను ఇంత మరవగలను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళని కరవగలను అనేటువంటి గర్వం, ఇలాంటివన్నీ కూడాను నిబంధాయ అంటే నిబంధాయ, అది బందీలం చేస్తుంది భౌతిక ప్రపంచానికి. మనం అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో అలా జీవిస్తూనే ఉంటాం బద్ధ జీవితంలో. కానీ ఆధ్యాత్మిక ధర్మం ఏం చేస్తుంది అంటే ముక్తులని చేస్తుంది. మనం ఎప్పుడు ఆధ్యాత్మిక స్థితిని చూసుకొని గర్వపడాలి అంటే మనం సంపూర్ణంగా ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు మనం గర్వపడచ్చు. మనం అనుకోవచ్చు నేను కృష్ణుడి యొక్క సేవకుని అని. లేకపోతే అది కూడాను అజ్ఞానంతో సమానం, అది కూడా అజ్ఞానమే. పూర్తి భక్తి మార్గంలో లేకుండా అనేక రకమైన ఇంద్రియతృతులను కలిగి ఉండి నేను చాలా గొప్ప భక్తుని అనుకోవడం కూడా పెద్ద అజ్ఞానమే. అందుకని రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ, దైవీ సంపద, ఇంకొకటి ఆసురీ సంపద. ఆసురీ సంపదము అంటే ఈ భౌతిక బంధనాల్లో ఇంకా 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 చిక్కుకోవడము. దైవీ సంపదం అంటే ఈ భౌతిక బంధనాల నుంచి ముక్తి పొందడము. ముందు మనం ఇది నిర్ణయించుకోవాలి, మనకి దైవీ సంపద కావాలా, ఆసురీ సంపద కావాలా? మనకి ఏది కావాలంటే దాన్ని మనం పొందవచ్చు. కృష్ణుడు చాలా కరుణామయుడు.
మనం ఒకవేళ ఈ భౌతిక ప్రపంచపు బంధనాల్లోనే ఉండాలి అనుకుంటే దానికి కావలసినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా భగవంతుడు మనకు కల్పిస్తాడు. కారణం గుణ సంగస్యో, కారణం గుణ సంగస్యో. మనం ఏ రకమైనటువంటి భౌతికమైనటువంటి గుణాలకి ప్రభావితమవుతామో అలాంటి స్థితులకు సంబంధించినటువంటి జీవితాన్ని మనము, పరిస్థితిని మనం అనుభవిస్తూ ఉంటాము. మనం ఏ గుణానికి ప్రభావితమైనట్టే ఆ గుణానికి సంబంధించినటువంటి పరిస్థితులను అనుభవించడానికి కావలసినటువంటి శరీరాన్ని, ఆ పరిస్థితులని కృష్ణుడు స్వయంగా సరిగ్గా సరిపోయేలాగా మనకు సమకూరుస్తున్నాడు. భగవంతుడు సమకూర్చేటువంటి ఈ పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి పరిపూర్ణమైనవి. పరాశ్య శక్తి వివిధైవ శ్రూయతే, పరాశ్య శక్తి వివిధైవ శ్రూయతే, వివిధైవ శ్రూయతే. చైతన్య చరితామృతము 13వ అధ్యాయంలో మనకి శ్లోకం వస్తుంది. పరాశ్య శక్తి వివిధైవ శ్రూయతే. భగవంతుడు ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తే కార్యక్రమం చేయడం వరకు అక్కర్లేదు, కేవలం ఆయన అనుకుంటే, కోరుకుంటే అతని కోరిక ప్రకారంగా అతని శక్తులన్నీ కూడాను కావలసిన పరిస్థితులన్నీ కూడా కల్పిస్తాయి, కావలసిన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తాయి. ఎప్పుడైతే భగవంతుడు ఒక కోరిక ఇది కావాలి అనుకుంటాడో అతని శక్తులన్నీ కూడా ఆ ప్రక్రియను పూర్తి చేసిస్తాయి. మనకు కూడా కొన్ని శక్తులు ఉన్నాయి, మనకి కూడా కోరికలు ఉన్నాయి. మనం ఒక కోరికని కోరుకొని అది కావాలి అనుకొని మనం అనుకునగానే మనం దానికి సంబంధించిన పనిని మొదలెడతాం. మనం అది మన అనుభవపూర్వకంగా మనం నేర్చుకోవచ్చు. మన కోరికలు తీర్చుకోవడానికి దానికి సంబంధించి మనం కార్యకలాపాలని నిర్వర్తిస్తుంటాము. అదేవిధంగా మనకి చాలా లిమిటెడ్ ఎనర్జీస్, చాలా కొన్ని మాత్రమే, లెక్కించబడిన కొన్ని శక్తులు మాత్రమే ఉన్నాయి. కానీ భగవంతుడైన కృష్ణుడికి అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి. మనం ఏదైనా కావాలని కోరుకుంటే, ఏ కోరిక కోరుకున్నా కూడా భగవంతుడు అనుగ్రహిస్తే ఆ కోరికని తీర్చగలరు, ఎలాంటి కోరికనైనా. ఏ యదా మాం ప్రపద్యంతే, ఏ యదా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. ఆ కోరుకునేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ స్వతంత్రత జీవాత్మకి భగవంతుడు ఇచ్చాడు. మనం ఏదైనా కోరుకోవచ్చు. నేను మనిషిగా ఉండాలా, లేకపోతే జంతువుగా ఉండాలా, భక్తియుక్తమైన సేవలో ఉండాలా, భగవంతుని యొక్క ధామాన్ని చేరుకోవాలా అనేటువంటి ఏ కోరికనైనా మనం కోరుకోవచ్చు. ఆ శక్తి, ఆ స్వతంత్రత మనకి భగవంతుడు ఇచ్చాడు. మనం ఒక రాక్షస ఆసురిక స్వభావాన్ని కలిగి ఉండాలి అంటే కృష్ణుడు దానికి సంబంధించినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనకు అందజేస్తాడు. ఒక రాక్షసు స్వభావంతో ఎలా దినదిన ప్రవర్తమానం అవ్వచ్చో కూడాను భగవంతుడు ఆశీర్వదించి అలా చేస్తాడు. అలాంటి పరిస్థితులన్నీ కూడా కల్పిస్తాడు. మత్తా స్మృతి జ్ఞానం అపోహనించా అన్నారు కదా. ఎవరైనా రాక్షసుడిగా బాగా స్థిరపడాలి అనేటువంటి బలీయమైన కోరిక ఉందనుకోండి, భగవంతుని ద్వేషించి నాస్తికుడిగా నేను ప్రపంచ ప్రఖ్యాతిగాంచాలి అనేటువంటి ఆకాంక్ష కలిగి ఉంటే భగవంతుడు వారికి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని తనే ఇస్తాడు. ఎంతటి పరిజ్ఞానాన్ని ఇస్తాడు అంటే భగవంతుడు చెప్పినటువంటి వేదాలని దూషించగలిగేటువంటి శక్తిని కూడా భగవంతుడే ఆ వ్యక్తికి ఇస్తాడు. అంత కరుణామయుడు భగవంతుడు. చూడండి, భౌతిక ప్రపంచంలో ఎవరైనా ఇస్తారా అలాంటి శక్తుల్ని? నేను నీతో యుద్ధం చేసి నిన్ను ఓడించాలనుకుంటున్నాను అంటే తదాస్తు నీకు అన్ని శక్తులు వచ్చుగాక అని చెప్పలేటువంటి గొప్ప వ్యక్తులు చాలా అరుదుగా అసలు ఉండరు. కానీ భగవంతుడు ఎంత కరుణామయుడు అంటే నేను నిన్ను ద్వేషించాలనుకుంటున్నాను అంటే ఆ ద్వేషించడానికి కావాల్సిన పరిజ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చిస్తున్నాడు. అంత కరుణామయుడు భగవంతుడు. అసురుడిగా జీవించాలి అనుకుంటే దానికి కావాల్సిన పరిస్థితులు, వనరులు అన్నీ కూడా భగవంతుడు సమకూరుస్తున్నాడు. హిరణ్యకశ్యపుడు, అలాగే ప్రహ్లాద్ మహారాజ్ కూడా ఉన్నారు. ప్రహ్లాదుడికి ఆధ్యాత్మిక ప్రగతికి కావలసిన పరిజ్ఞానాన్ని భగవంతుడే అందించాడు.
హిరణ్యకశిపుడికి అసుర ప్రవృత్తిని కావడానికి కావలసిన పరిజ్ఞానాన్ని కూడా భగవంతుడే కల్పించారు. ఇది భగవంతుని యొక్క ప్రత్యేకమైనటువంటి కరుణ, అనుగ్రహము. అందుకని మనం ఏది కావాలనుకుంటే అది భగవంతుడు ఇచ్చేస్తుంటాడు. మనకు కావలసినవన్నింటినీ కూడాను భగవంతుని ద్వారా మనం పొందుతూ ఉంటాం, కృష్ణుడి ద్వారా. రాక్షసుని కావాలి, దానవుని కావాలి అనుకుంటే భగవంతుడు ఓకే, దానవుని కావాలనుకుంటున్నాం కదా, దానికి కావాల్సిన పరిస్థితులు తీసుకో, నీకు ఏది కావాలో నా దగ్గర నుంచి నేను స్వీకరించు అని చెప్తున్నాడు భగవంతుడు. మనం ఏది కోరుకుంటే అది భగవంతుడు మనకు అందిస్తున్నాడు. ఒకవేళ నువ్వు దేవత కావాలి అనుకుంటే, దేవుడిగా కావాలి అనుకున్నా, లేకపోతే ఒక భక్తుడిగా కావాలి అనుకున్నా కూడాను కృష్ణుడు దానికి సంబంధించినటువంటి వనరులన్నీ కూడాను మనకి అందజేస్తున్నాడు. అంటే ఇది మన చాయిస్, మనము నిర్దేశించుకుంటున్నటువంటి నిర్దేశించుకుంటున్నటువంటి పరిస్థితి. నేను రాక్షస స్వభావంతో రాక్షసుడిగా ఉండాలా, లేకపోతే భక్తుడిగా ఉండాలి అనేటువంటిది నా నిర్ణయం. మనందరి కూడాను మన నిర్ణయం అది. భగవంతుడైన కృష్ణుడు అందరినీ సమాన దృష్టిలో చూస్తాడు. సమోహం సర్వభూతేషు అని చెప్తాడు కదా భగవంతుడు 9వ అధ్యాయంలో 29వ శ్లోకంలో, సమోహం సర్వభూతేషు. సమూహం సర్వభూతేషు, అన్ని జీవాత్మలను నేను సమాన దృష్టిలో చూస్తున్నాను. లేకపోతే అతను భగవంతుడు అని ఎలా అనబడతాడు? ఎవరికైనా ఒకరిని ప్రత్యేకంగా లేకపోతే వక్రంగా చూశారు అనుకోండి, అసమాన దృష్టితో చూశారు అనుకోండి, ఎవరి మీద పక్షపాత ధోరణి కలిగి ఉన్నాడు అనుకోండి, అతను భగవంతుడు కాదు. భగవంతుని యొక్క గుణం ఏమిటి అంటే భక్తులు అభక్తులు అందరినీ సమాన దృష్టితో చూస్తాడు. అభక్తుడు ఏం కావాలనుకున్నాడో కృష్ణుడు వాటిని అందిస్తున్నాడు, భక్తులు ఏం కావాలనుకున్నాడో అవి కూడా కృష్ణుడు వాళ్ళకి అందిస్తున్నాడు. ఎవరు ఏది కోరుకుంటే అది వాళ్ళకు అందేలాగా చూస్తున్నాడు భగవంతుడైన కృష్ణుడు. కానీ భక్తులతోని భగవంతుడు అత్యంత ఆనందాన్ని అనుభవిస్తాడు, సంతృప్తి చెందుతాడు. అందుకని భక్తులు కోరుకున్న వాటిని భగవంతుడు వెంటనే ప్రసాదిస్తాడు. ఎందుకంటే చాలా ఆనంద అనుభూతిని చెందుతాడు భగవంతుడు భక్తులు కోరుకునేటువంటి వాటిని చూసి, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళని చూసి. కానీ అసురులు ఏదైతే కోరుకుంటారో అది వాళ్ళని నాశనం చేస్తుంది, వాళ్ళ ఆధ్యాత్మిక ప్రవృత్తి పరిచేస్తుంది. అందుకని భగవంతుడు ఏం చేస్తాడు, వాళ్ళు కొంత కష్టపడేలా చేస్తాడు. వాళ్ళు కష్టపడుతున్న కొద్దీ కర్మబంధనాలు ఇరుక్కుని వాళ్ళు కష్టపడుతున్న కొద్దీ వాటి ఫలితాలని భగవంతుడు అందిస్తూ ఉంటాడు. ఆ కర్మని బట్టి వాళ్ళకి ఆ ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే భక్తి మార్గంలో ఉన్న వ్యక్తులు భగవంతుడు నేను భక్తిలో ఉండాలనుకుంటాను, నాకు సౌకర్యాన్ని కల్పించుకుంటే భగవంతుడు వెంటనే కల్పిస్తారని చెప్పుకోండి. భగవంతుడు చెప్తాడు కదా, ఏతు భజంతి మాం ప్రీత్యత్యేషు తేమయి. కొన్ని కోట్ల మంది, అనంత కోటి జీవరాశులు ఉన్నాయి. అందులో కొందరు భక్తులు, అందులో అనేకులు అభక్తులు. కృష్ణుడు అభక్తులకి కూడా చాలా దయార్థ హృదయంతో వాళ్ళని కూడా ఆదరిస్తారు. ఎవరికి ఏది కావాలో అది వాళ్ళకి ఇస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం ఎప్పుడైనా కూడా అనుకుంటాం ఏమిటంటే, చాలా మంది అడుగుతూ ఉంటారు, భగవంతుడు ఇంత శక్తివంతుడు కదా, నాలో అసుర భావాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడని. భగవంతుడు ప్రవేశపెట్టలేదు అసుర భావాన్ని, మనము కావాలని స్వీకరించాము. అందుకు భగవంతుడు దయార్థ హృదయంతో అది అందిస్తున్నాడు. కానీ భక్తుల యొక్క అవసరాలు భగవంతుడు దానికి ప్రాధాన్యతనిస్తారు. ఏతు భజంతిమా ప్రీత్యతేషు తేమయి, ప్రీత్యతేషు తేమయి ఏతు భజంతిమా. ఎందుకంటే భక్తులు ఎప్పుడు కూడాను భగవంతుడైన కృష్ణునికి ఎలా సేవ చేయాలి అనేటువంటి ఆలోచనలు నిమగ్నమై ఉంటారు. అలాగే కృష్ణుడు కూడాను
భక్తులకి ఎలా సేవ చేయాలి అనేటువంటి ఆలోచనలో నిమగ్నమై ఉంటాడు. ఎప్పుడు కూడాను భక్తుల సేవ చేయడానికి ఉత్సుకతతో ఉంటాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు. అది భక్తునికి భగవంతునికి మధ్య ఉన్నటువంటి ప్రేమానుబంధమైనటువంటి ఎక్స్చేంజెస్, ఒకరికొకరు ఇచ్చుకునేటువంటివి. ఇద్దరు కూడా భక్తులు భగవత్ సేవలో ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. శుద్ధ భక్తుని సేవలో ఉండాలని భగవంతుడు కూడా ఆరాటపడుతుంటాడు. ఇప్పుడు ఇది మన నిర్ణయము. భక్తులం కావాలా, అసుర జీవితాన్ని గడపాలా అనేది. కృష్ణుడు ఏమంటున్నాడు? ఈ అసుర భావనాన్ని వదిలిపెట్టి నన్ను శరణ పొందు అంటున్నాడు. అది కృష్ణుడి యొక్క కోరిక. ఒకవేళ మనము కృష్ణుడి కోరికతో అంగీకరించకపోతే మన సొంత కోరికలని మనమే అనుభవించాలి, ఆనందించాలి అనుకుంటే అందుకు కూడా కృష్ణుడు అనుమతిస్తున్నాడు. కానీ అది అంత ఉత్తమమైన స్థితి కాదు. మనము కృష్ణుడి యొక్క కోరికతో మనం ఏకీభవించాలి. మన కోరికలని ప్రాధాన్యమిచ్చి కృష్ణుడి కోరికలకి వ్యతిరేకంగా ఉన్న మన కోరికల్ని ముందుకు జరపాలి అనుకుంటే అవి అసురమైనవి అవుతాయి. అలా మన కోరికలని నియంత్రించి కృష్ణుడి కోరికల ప్రకారంగా జీవితాన్ని గడపడాన్ని తపస్య అంటారు. తపస్య అనే పదానికి నిజమైన అర్థం ఇదే. ప్రతి క్షణము మన ఇంద్రియాలు, మనస్సు ఇంద్రియ తృప్తికి కావలసినటువంటి అనేక కోరికలను కోరుకుంటుంది. కానీ భగవద్గీతలో కృష్ణుడు ఏమి చేయాలి మనము అనేటువంటిది నిర్దేశించాడు. మన కోరికలని పక్కన పెట్టి భగవంతుని నిర్దేశించి సూచించినటువంటి కోరికలని మనము ఆచరించడమే తపస్య అనే పదానికి అర్థం. మన కోరికలన్నింటినీ కూడాను త్యాగం చేసి వదిలిపెట్టాలి. త్యాగం చేసి కృష్ణుడి యొక్క కోరికల ప్రకారంగా మన జీవనాన్ని కొనసాగించాలి. అది భగవద్గీత యొక్క సూచన కూడాను. అదే మనకి భగవద్గీత బోధిస్తున్న విషయం కూడాను. అర్జునుడి కోరిక ఏమిటి? నేను యుద్ధము చేయను అనేటువంటిది అర్జునుడి కోరిక. కృష్ణుడి కోరిక ఏమిటి? అర్జునుడు యుద్ధం చేయాలన్నది కృష్ణుడి కోరిక. అది అర్జునుడి కోరికకి వ్యతిరేకమైనటువంటి కోరిక. అర్జునుడు యుద్ధం చేయకూడదు అన్న కోరికతో ఉన్నాడు. కృష్ణుడు అర్జునుడు యుద్ధం చేయాలి అన్న కోరికతో ఉన్నాడు. అర్జునుడు చివరికి భగవంతుడైన కృష్ణుడి యొక్క కోరికతో ఏకీభవించి, అవును నేను యుద్ధం చేస్తాను, కరిష్యే వచనం తవా, కరిష్యే వచనం తవా, కృష్ణ నీ కోరిక ప్రకారంగా నేను నడుచుకుంటాను. అది భక్తి. అదే భక్తికి కర్మకి ఉన్నటువంటి తేడా. కర్మ అంటే నా కోరికను నేను సంపూర్ణంగా సిద్ధించుకునే ప్రయత్నం చేయడము కర్మ. భక్తి అంటే భగవంతుడైన కృష్ణుడి కోరికను తీర్చడము భక్తి. కృష్ణుడి కోరిక ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగిస్తే మన కోరికని పక్కన పెట్టి దాన్ని తపస్య అంటారు. ఇప్పుడు మనమందరం కూడా, మీరందరూ కూడా, మనమందరం కూడా మనకు కావలసినటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోవచ్చు. మన కోరికల్ని పూర్తి చేసుకోవాలా, లేక భగవంతుని కోరికలని పూర్తి చేయాలా? కృష్ణుడి కోరికలను పూర్తి చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని మనం తీసుకున్నట్టయితే మన జీవితము విజయవంతమవుతుంది. అది కృష్ణ చైతన్య మార్గానికి సంబంధించినటువంటి జీవితం. భగవంతుడైన కృష్ణుడికి కావలసినటువంటి జీవితం. మనకి ఏ జీవితం ఉండాలో అది కృష్ణుడు కోరుకుంటున్నటువంటి జీవితం. అది నేను చేయాలి.
దాన్ని తప్ప నేను ఇంకే పనిని చేయను అని అనుకుంటే అది బృందావన చైతన్యము అంటారు. బృందావన చైతన్య స్థితి. ఎందుకనంటే బృందావనంలో నివసిస్తున్నటువంటి నివాసకులందరూ కూడాను ప్రతి క్షణము భగవంతుని యొక్క కోరికల్ని పూర్తి చేసే ప్రయత్నంలో ఉంటారు. అదే కార్యక్రమంలో నిమగ్నం ఉంటారు ఇప్పుడు కూడాను. గోప బాలకులు కానివ్వండి, గోవులు కానివ్వండి, గోవుల యొక్క ఆవు దూడలు కానివ్వండి, చెట్లు కానివ్వండి, బృందావనంలోని పుష్పాలు కానివ్వండి, బృందావనంలో ఉన్నటువంటి నీరు యమునా నది కానివ్వండి, గోపికలు కానివ్వండి, వృద్ధ స్థితిలో ఉన్నటువంటి గోపకులు, గోపికలు అందరూ కూడాను యశోదామాత, నందమహారాజు అందరూ అందరూ కూడాను భగవంతుని యొక్క కోరికని పరిపూర్ణం చేయడానికి ఆసక్తితో తమ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అది బృందావనము. బృందావన చైతన్యం అంటే అది. బృందావన చైతన్యము అంటే భగవంతుని యొక్క కోరికలను తీర్చడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండడము. దాన్ని మాత్రమే జీవిత లక్ష్యంగా, అది మాత్రమే చేయడము. అలాంటి చైతన్యాన్ని మనం కలిగి ఉన్నామనుకోండి, ఈ భౌతిక ప్రపంచాన్ని మనము బృందావనంగా మార్చేయవచ్చు. కేవలము మన అందరం కూడాను భగవంతుని కోరికని మేము తీరుస్తాము అని నిర్ణయించుకుంటే అది బృందావనం అవుతుంది. అలా కాకుండా మన స్వంత కోరికలను తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తే అది భౌతికం అవుతుంది. అదే ఆధ్యాత్మికతకి భౌతికతకి ఉన్నటువంటి తేడా. మనం చాలాసార్లు చెప్పుకుంటాము, మనకిచ్చినవి అన్నీ కూడాను భగవంతుని శక్తులే. మనం ఈ భగవంతుని యొక్క సేవలో వినియోగిస్తే ఇదంతా కూడా ఆధ్యాత్మికమైపోతుంది అని చెప్పుకుంటాం. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. భగవంతుని కోరిక ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే మనకి ఇవ్వబడిన వనరులన్నీ కూడా భగవత్ సేవలో వినియోగిస్తే అది ఆధ్యాత్మికము. అలా కాకుండా మన కోరికలు తీర్చుకోవడానికి, మన ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగిస్తే అది భౌతికము. చాలా సులభం. మేమందరం కూడా మన ఇళ్లలో ఉన్నాం ఇప్పుడు. మన పక్కింట్లో అటు ఇంట్లో, ఎదురింట్లో అటు రకరకాల అన్ని చాలా ఇండ్లు ఉంటాయి. అందులో రకరకాలైనటువంటి భక్తి మార్గంలో లేనటువంటి కర్ములు ఉంటారు. అదే మరి మన ఇల్లు ఏమైపోయింది? మనము మన ఇంటిని భగవత్ సేవకు వినియోగిస్తున్నాం కాబట్టి ఇది దేవాలయం అయిపోయింది. తేడా ఏమిటి? ఈ ఇంట్లో ఉన్న వ్యక్తులందరూ కూడాను భగవత్ సేవలో నిమగ్నమై ఉన్నారు. భగవంతుని సేవ చేయాలనేటువంటి కోరికని కలిగి ఉన్నారు. అదే భక్తి మార్గంలో లేనటువంటి బద్ధజీవుని యొక్క ఇంటిలో, మన పక్కింట్లో ఉన్న వాళ్ళు తమ సొంత కోరికలను తీర్చుకునేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. అందుకని మనము ఉండి ప్రతిక్షణము భగవంతుని కోరికల్ని తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. అది దేవాలయం అవుతుంది. మన పక్కన ఉన్నది స్వంత ఇంద్రియ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళది ఒక ఇల్లు అవుతుంది. నిజానికి బాహ్యంగా చూశారనుకోండి, ఆ ఇంటికి మన ఇంటికి బాహ్య రూపంలో చూస్తే రెండు ఇల్లుగానే కనబడతాయి. తేడా ఏముండదు. అవే రాతి, అదే సిమెంటు, అదే ఇతర వస్తువులన్నీ కూడా, కట్టడాలకు ఉపయోగించే వస్తువులన్నీ అదే ఇసుక, అదే నీరు, అవి వాటిని కలగూసి కట్టిన అది కూడా ఇల్లులే, ఇది కూడా ఇల్లే. బాహ్య రూపంలో చూస్తే ఒకటిలాగే కనబడుతుంది. ఒకే రకమైనటువంటి ఏంటది చెక్కలు, ఒకే రకమైనటువంటి మొక్కలు, ఒకే రకమైనటువంటి భూమి, రెండు చోట్ల ఒకే రకమైనటువంటి వంటగదులు, అన్నీ చూడడానికి ఒకే రకంగా ఉంటాయి. చేసే పనులు కూడా ఒకే రకంగా కనబడుతుంటాయి. వాళ్ళు వంట చేస్తున్నారు, మనము వంటగదిలో వాళ్ళు వంట చేస్తారు, వంటగదిలో మనము వంట చేస్తాం. కానీ ఇక్కడ మనము మన వంటగదిలో వంట చేస్తున్నప్పుడు భగవంతుని యొక్క ఇంద్రియాలను తృప్తిపరచడానికి మనం వంట చేస్తున్నాము. వాళ్ళు వంట చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు?
వాళ్ళ సొంత ఇంద్రియాల తృప్తి కోసమని వాళ్ళు వండుతున్నారు. అది కామ ప్రేమ అనే పదాలకి ఉన్న తేడా కూడా. మన ఇంద్రియ తృప్తి కోసం వంట అదే, ఇద్దరు వండుతున్నారు. మన ఇంద్రియ తృప్తి కోసం చేస్తే అది కామము, భగవంతుడి ఇంద్రియ తృప్తి కోసం చేస్తే అది ప్రేమ. భగవంతుని యొక్క కోరికలను సంతృప్తిపరచడానికి భగవత్ సేవలో మనం చేసే కార్యక్రమం అంతా కూడా ప్రేమ అవుతుంది. మన కోరికలని తీర్చుకునే ప్రయత్నం చేస్తే అది కామము అవుతుంది. ఈ రెండు తప్ప ఇంకేమీ లేవు భౌతిక ప్రపంచంలో. అయితే ప్రేమైకమైన స్థితిలో ఉండాలి, లేకపోతే కామ సంతృష్టిలోనైనా ఉండాలి. గోపికలను చూడండి, గోపికలు కృష్ణుడి యొక్క అందానికి ఆకర్షితులై భగవంతుడైన కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారు. అలాగైతే ఒక యువతి ఒక అందమైన యువకుని చూసి ఆకర్షితులైనట్టుగానే, లేకపోతే ఒక యువకుడు ఒక అందమైనటువంటి యువతిని చూసి ఆకర్షితులైనట్టుగా, ఇలాగా ఒక యువతి యువకుడిని, లేకపోతే యువకుడు యువతిని చూసి ఆకర్షితులైతే అది ఏమిటంటారు అంటే ఇంద్రియ తృప్తి అంటారు. దాంట్లో ప్రేమ లేదు, ఆకర్షణ ఉంటుంది, దాన్ని కామము అంటారు. కానీ గోపికలు కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారు. చూడడానికి బాహ్యం నుంచి చూస్తే మనకి ఇది అర్థం కాకపోతే, బాహ్యం నుంచి చూస్తే ఒక యువకుడు ఒక యువతి వైపు, లేకపోతే ఒక యువతి ఒక యువకుడి వైపు ఆకర్షితులైనట్టుగానే ఇక్కడ గోపికలు కృష్ణుడిని చూసి ఆకర్షితులై కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారు. బాహ్యంగా చూస్తే రెండు ఒకలాగే కనబడతాయి. యువతులు యువకుల దగ్గరికి వెళ్తున్నారు, అలాగే యువతులు యువకుల దగ్గరికి వెళ్ళినట్టుగానే గోపికలు కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారు. కానీ గోపికలు కృష్ణుడి దగ్గరికి కృష్ణుడి ఆనందం కోసం వెళ్తున్నారు, వాళ్ళ సంతృప్తి కోసం కాదు. అది అంతర్లీనంగా ఉన్నటువంటి తేడా. అందుకని గోపికలని చాలా ఉన్నతమైన స్థాయిలో చైతన్య మహాప్రభు నిర్వచించారు. రమ్యకేచి ఉపాసన వ్రజవధూ వర్గాభిర్య కల్పిత. ఉపాసన అంటే ఆరాధన, పూజించడం. గోపికలు పూజించే విధానం కన్నా కూడా గొప్ప ఆరాధన కానీ, గొప్ప పూజా విధానం కానీ, ఆరాధన కానీ ఇంకేమీ లేదు అని చైతన్య మహాప్రభు స్వయంగా తెలియజేశాడు. గోపికలు ఆరాధించే విధానం ఏదైతుందో, కృష్ణుని గోపికలు ఆరాధించే విధానము, అది అత్యున్నతమైనటువంటి ఉపాసన, అత్యున్నతమైనటువంటి విధానము. భగవంతుని ఆరాధించే అన్ని విధానాల్లో ఉత్తమమైన విధానం గోపికలు ఆరాధించే విధానం, టాప్ మోస్ట్, ఉత్తమమైనది, అంతకన్నా ఉన్నతమైనది ఇంకొకటి లేదు. గోపీ భావర సామృతాబ్ది లహరి కల్లోలమగ్నౌ ముహుర్వందే రూప సనాతన రఘుయుగో శ్రీజీవ గోపాలకౌ. గోస్వాములు దీన్ని చక్కగా తమ కీర్తనలో కూడా వర్ణించారు. గోస్వాములు ఎప్పుడు కూడాను గోపికలు భగవంతుడైన కృష్ణుడికి చేసే సేవ గురించి ఆలోచిస్తూ ఉంటారు. గోపీ భావ రసామృతాబ్ది. సో ఇక్కడ మనకి రెండు రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. ఒకటి దివ్యమైన గుణాలు, ఒకటి రాక్షసమైనటువంటి ఆసురి ప్రవృత్తి కలిగినటువంటి గుణాలు. అవి రెండు గుణాలు ఉన్నాయి. హరే కృష్ణ. Just give me 1 minute, Prabhu. Battery low.